ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముందుకు వెళ్తున్నారు. గూడా గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ పాలన తీరును, ఆయన సాధించిన విజయాలను, ప్రజల కోసం చేసిన మంచిని వివరించారు. కరోనా కాలంలో ఏ విధంగా నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని పెద్ద విపత్తు నుండి బయటకు తీసుకువచ్చాయి అని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ ఆదిలాబాద్కు 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. తరుణం బ్రిడ్జి కోసం కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గూడా గ్రామం యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బేత రమేష్, సింగిల్ విండో చైర్మన్ భగవంతరావు ఆధ్వర్యంలో నాయకులు చేరారు. ఎన్నిక ఉన్నది, లోక్సభ ఎన్నిక. దేశ ప్రధానమంత్రిగా మూడవసారి మోడీ గారు అయితే ఏం అనుమానం లేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా గొప్ప మెజారిటీ రాష్ట్రం. పొద్దున లేచాలంటే ఎన్నో ఎన్నికలు ఇప్పటిదాకా చూసినాం, ఎన్నోసార్లు ఓట్లు వేసినాం, ఎన్నో రాజకీయ పార్టీలను గెలిపించినాం. కానీ ఈసారి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత మొదటి ఎన్నిక ఇది. పొద్దున లేచాలంటే మన ఇంట్లో దేవుని కాళ్ళ పూజ చేసి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు మనం తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా తల్లుకొని పోలింగ్ మూసుకుపోయి ఓటేసి వచ్చిన తర్వాతనే వేరే పరిమళలు పెట్టుకోవాలా. నరేంద్ర మోడీ గారికి మనం మాటిస్తున్నాం, మూడవసారి ప్రధానమంత్రి కావడానికి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిచి బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి 3వ నంబర్ మీద మనకు వస్తున్నది కమలం పువ్వు. గోధుమ నగేశ్వరు మన అభ్యర్థి, అందరికీ సుపరిచితులే. గొప్ప వివరణతో కూడిన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలుగా ఎక్కడ కూడా రాజకీయంగా మచ్చ లేకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మన మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలి. నాతో అనేక సందర్భాల్లో దేవన్న శ్రీకాంత్ అప్పుడప్పుడు విధాలుగా మాట్లాడుతుండే, 50 రావాల రేపు గూడకెళ్ళి 100 మంది రావాలని అంటే ఇద్దరు కూడా పక్కకు పాపం శ్రీకాంత్ దేవన్న మూలకు పోయి ఎక్కడన్నా మొత్తంటారు. కానీ మా ఊళ్ళకి వెళ్ళి రావాలగానంటే నేను వాళ్ళిద్దరిని దగ్గరికి వెళ్ళి చెప్పిన, మీ ఊరు చెప్పిన, మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది.